మేము చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల ఇంత సఫర్ అవుతామని అస్సలు అనుకోలేదు. హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనం హైదరాబాద్ టు హుబ్లీ ట్రైన్ జర్నీ చూసాం కదా! సో, ఇక్కడ మనము బయటికి రాగానే స్టేషన్ బయట ఆటోస్ ఉంటాయి. సో, మేమైతే ఆటో తీసుకొని న్యూ బస్ స్టాండ్‌కొచ్చాము. అక్కడే బస్ స్టాండ్‌లో మేమైతే బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసాము. ఇక్కడి నుంచి గోకర్ణకి, మురుడేశ్వర్‌కి, ఇంకా ఉడిపికి బసెస్ అనేవి అవైలబుల్‌గా ఉంటాయి న్యూ బస్ స్టాండ్ నుంచి. సో, మార్నింగ్ లాంగ్ జర్నీ కదా అనేసి ఫస్ట్ బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసేసుకున్నాము. ఇందాక ఒక పెద్ద మిస్టేక్ చేశామన్నాం కదండీ! అది మనము జర్నీలో చెప్పుకుందాము. ఈ జర్నీలో వచ్చేసి నేను, నా ఫ్రెండ్ ఇంకా నలుగురు పిల్లల్ని తీసుకొని వెళ్ళామనమాట. సో, మాకైతే బస్సు ఇక్కడి నుంచి స్టార్ట్ కాబట్టి సీట్స్ అవి ఈజీగా దొరికాయి. ఇక్కడి నుంచి ట్రావెల్ బసెస్ ఎక్కువ అవైలబిలిటీ లేవు. మనకి కేఎస్ఆర్టీసీ బస్సే చాలా వరకు దొరుకుతున్నాయి. హాఫ్ అన్ అవర్‌కి ఒక బస్ అయితే ఉడిపికి ఉంది. మాకు ఇక్కడ పర్ పర్సన్ వచ్చేసి రూ. 425 చార్జ్ చేశారు. అండ్ పిల్లలకైతే హాఫ్ టికెట్ తీసుకున్నారు. సో, యాజ్ ఇట్ ఈస్‌గా మన బసెస్ లానే ఉన్నాయి. కాకపోతే ఇంకా మన బసెస్ చాలా బెటర్‌గా ఉన్నాయని చెప్పొచ్చు. ఇవి కొంచెం అంత కుషనింగ్ అంత లేవు. ఇంకొకటి ఏంటంటే రోడ్స్ అస్సలు బాలేవు. మన రోడ్స్ అయితే 100% బెటర్ అనిపించింది. ఎంత ఎత్తేస్తుందంటే బసెస్ ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ, చిన్న పిల్లల్ని తీసుకొని వెళ్ళే వాళ్ళు మాత్రము ఈ రూట్‌లో లాంగ్ జర్నీ అంటే మాత్రం చాలా కష్టము. మీరు అదర్ ఆప్షన్ తీసుకోవడమే చాలా బెటర్. మేము చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే గూగుల్‌లో చూస్తే 5 అవర్స్ జర్నీ అని చూపించింది. మేము అలానే ప్లాన్ చేసుకున్నాము. తీరా చూస్తే మేము మార్నింగ్ 8:30కి బస్ ఎక్కితే ఈవినింగ్ 4:15కి ఉడిపిలో దింపింది. సో, లాంగ్ జర్నీ మధ్యలో ఒక్క స్టాప్ కూడా లేదు. మిడిల్‌లో స్టాప్ ఉన్నా కూడా సెకండ్స్‌లలో తీసేస్తున్నారు. అసలు కొంచెం కూడా ఎక్కువ బ్రేక్ ఇవ్వట్లేదు. అండ్ లంచ్‌కి వాళ్ళు బ్రేక్ తీసుకున్నారు కానీ 5 మినిట్స్‌లో జస్ట్ మేము ఇలా వాష్‌రూమ్స్‌కెళ్ళి రాంగానే 5 మినిట్స్‌లోనే బస్ తీసేసారు. అంత ఫాస్ట్‌గా తినేసి వచ్చేసారు వాళ్ళు. మేము అనుకున్నాం అనమాట అసలు అమ్మో! ఇంత లాంగ్ జర్నీ ఇంకోసారి బుద్ధుంటే చేయకూడదు. పిల్లల్ని తీసుకొని అస్సలే ఇంత తెలియకుండా రావద్దు అనేసి. సో, 4:15కి అయితే మమ్మల్ని ఉడిపిలో దింపేసింది బస్సు. ఎలాగోలా రీచ్ అయిపోయాం. కానీ వన్స్ ఉడిపిలోకి అడుగుపెట్టాక ఎంత పాజిటివ్ వైబ్ ఉందంటే అసలు చేసిన జర్నీ అలసటంతా పోయింది. మేము అక్కడే ఒక రూమ్ తీసుకున్నాము. సో, రూమ్ డీటెయిల్స్ అన్ని తర్వాత షేర్ చేస్తాను. కానీ నైట్ వ్యూ ఉడిపిది అయితే చాలా బాగుంది. ఇక్కడ బాగా హ్యాపెనింగ్‌గా ఉంది. అందరూ భజన చేసుకుంటూ, ఫ్లూట్ వాయించుకుంటూ, వీణ వాయిస్తూ చాలా అంటే చాలా బాగుందనమాట. 2 డేస్ మేము ఉడిపిలోనే స్టే చేసాం. ఏమేమి చూసాం, ఎక్కడెక్కడ నియర్ బై ప్లేసెస్ ఏం చూసాము అనేది అంతా నెక్స్ట్ వీడియోస్‌లో కవర్ చేస్తాను. సో, స్టే ట్యూన్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.